అందరికీ శుభోదయం. వైశాఖ మాసం మంగళవారం సంకష్టహర చతుర్థి. సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి ఈసారి మంగళవారం రోజు వచ్చింది కాబట్టి భౌమ చతుర్థి లేదా అంగారక చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున జాతకంలో కుజగ్రహం అనుకూలంగా లేనివారు, చంద్రగ్రహం అనుకూలంగా లేనివారు వినాయకుడిని పూజిస్తే ఆ దోషాలు శీఘ్రంగా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున ఉదయం వేళ స్నానమాచరించిన తర్వాత శుచిగా ఆ గణపతికి నమస్కారం చేసి తమకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఈ వ్రతాన్ని పూర్తిగా ఆచరించాలని ఆ భగవంతుణ్ణి అంటే గణపతిని వేడుకుంటారు. పగులంతా పాలు పండ్లతోటి ఉపవాసం ఉనరించిన తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానమాచరించి పునః గణపతి పూజ చేసుకుంటారు. గణపతి సహస్రనామాలతోటి కానీ గణేష పంచరత్నం కానీ చదువుకుంటారు. 21 సార్లు సంకటహర చతుర్థి స్తోత్రాన్ని పఠిస్తారు. గరికతోటి కానీ ఎర్రటి పుష్పాలతోటి కానీ 21 రకాల పుష్పాలతోటి కానీ స్వామిని అర్చిస్తారు. 21 మోదకాలు కానీ 21 ఉండ్రాళ్ళు కానీ స్వామికి నైవేద్యం పెడతారు. చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యమిచ్చి తర్వాత పునః పూజ చేసి ఉపవాస దీక్ష విరమిస్తారు. ఈరోజు చంద్రోదయం 10 గంటల 35 నిమిషములు. ఒక సద్బ్రాహ్మణుడికి దానమిస్తారు. ముందు మరిన్ని మంచి విషయాలతో మీ సౌమిక టాక్స్.